ఇవాళ మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నటువంటి వరలక్ష్మి వ్రతం రోజున మహిళల సమస్యల పట్ల స్పందించడానికి అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ, అలాగే వాళ్లకు నిన్న కూటమి ప్రభుత్వం క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల చాలా ఆందోళన కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా బాధాకరం. సో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో 2 కీలకమైన నిర్ణయాలు మహిళల గురించి తీసుకోవడం మనం చూసాం. అందులో మొట్టమొదటిది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి నిర్దిష్టమైన ఒక ఇచ్చారన్నమాట. అంటే ప్రభుత్వము ఏ విధంగా దీన్ని అమలు చేయబోతుంది అనేది ఒక గైడ్ లైన్స్ లాగా నిన్న మంత్రి ఇవ్వడం చూసాం. రెండవది మద్యం అమ్మకాలపై పాలసీలో తీసుకున్నటువంటి కొత్త నిర్ణయాలు, అది కూడా మహిళలకు చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. మొట్టమొదటిగా ఉచిత బస్సు గురించి, ఆ స్కీమ్ గురించి మనం వివరంలోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు ఆనందిస్తూనే, ఎందుకంటే దీనికి పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నిరంతర కృషి, అంటే నిరంతరం ప్రభుత్వంతో పోరాడి ఇవాళ దాదాపు 14 నెలల తర్వాత ఉచిత బస్సు పథకం ఆగస్టు 15వ తేదీన స్త్రీ శక్తి అనే ఒక నామకరణం చేసి కూటమి ప్రభుత్వం అమలు చేయబోతోంది. కానీ ఈ పాలసీని అమలు చేయడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందనేది మనం అందరం కూడా గమనించాలి. ఎందుకంటే ఈ పాలసీకి పెద్దగా ప్రభుత్వం మీద భారం పడే అవకాశము లేదు. ఎందుకంటే బస్సులన్నీ రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. కాబట్టి దీనికి ఏం పెద్ద స్టడీ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అటువంటిది 14 నెలలు గడిచినాక ఇప్పుడు అమలు చేస్తున్నారు. సో ఈ 14 నెలల్లో మహిళలకు అన్యాయం జరిగినట్టే కదా. సో ఇంత లేట్గా అమలు చేయడానికి కూడా రీజన్ చెప్పాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉన్నది. ఇంకోటి వచ్చి, ఎన్నికల ముందు మనమందరం చూసాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో కూడా ఈ పథకం గురించి ఏం చెప్పారో మనమందరం, మీరు ఎక్కడైనా బస్సులో ఎక్కిన వెంటనే డ్రైవర్ గిన ఛార్జెస్ అడిగితే చంద్రన్న ఉన్నారు, నేనే స్టేట్ డ్రైవర్నని, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది చాలా మహిళలకు ఎమోషన్స్తో కూడుకున్నటువంటి విషయం. ఎందుకంటే ప్రతి మహిళకు ఆలయాలతో ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే చూస్తే తిరుమల అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం. అట్లాగే కాళహస్తి కానీ, కాణిపాకం కానీ, విజయవాడ కనకదుర్గమ్మ గుడి కానీ, అలాగే సింహాచలం, అన్నవరం, ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనే కోరిక ప్రతి ఒక్క మహిళకు ఉంటుంది. అంటే జీవితకాలంలో అట్లీస్ట్, అంటే నిరుపేద కుటుంబాలకు అదొక తీరని కోరిక ఉంటుంది. సో అటువంటి విషయాలను కూడా ఎన్నికల్లో హామీలలో చెప్తూ మీరు ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చు అనేది హామీలు ఇవ్వడం మనం అందరం చూసాం. కానీ ఎన్నికల ముందు హామీలు ఇచ్చుతున్నప్పుడు ఆంక్షలు అయితే గుర్తుకు రావు. ఎందుకంటే ఎన్నికల్లో హామీలు ఇచ్చేది ఓట్ల కోసమే. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఎన్ని ఆంక్షలు పెడుతూ హామీలను అమలు చేస్తున్నారో మనం అందరం చూసాం. అంటే నిన్న మంత్రి గారు ఇచ్చినటువంటి ఈ గైడ్ లైన్స్లో వాళ్ళు చెప్పడం ఏంటంటే, దాదాపుగా సుమారుగా ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 12,000 బస్సులు నడుపుతుంటే అందులో సగం బస్సులకు మాత్రమే ఇది వర్తింపజేస్తుంది. అంటే దాదాపు 6,000 నుంచి 8,000 బస్సుల్లోనే ఈ ఉచిత బస్సు అంటే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అందులో ముఖ్యంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ప్రెస్, ఈ బస్సులకు మాత్రమే ఈ స్కీమ్ వర్తింపజేస్తారట. మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ బస్సులు దాదాపుగా వాళ్ళ రూట్ మ్యాప్లో కనీసం అంటే 40 to 50 కిలోమీటర్స్ ఈ బస్సులు దాటవు. అంటే మ్యాక్సిమం ఇంకా ఎక్స్ప్రెస్ సర్వీసులు కూడా 150 కిలోమీటర్స్ మించి వెళ్ళవు. దీన్ని బట్టి ఏంటంటే ఈ బస్సులు జిల్లాను కూడా దాటవు.
సో ఇప్పుడు ఒక మహిళ పుణ్యక్షేత్రం వెళ్ళాలంటే కనీసం ఒక జిల్లా దాటని బస్సులో కూర్చొని ఆవిడ ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతుంది? ఇది మహిళలందరికీ ఉన్నటువంటి ఒక ప్రశ్న. ఇంకా దాదాపుగా మన పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలంటే బస్సులలో ఇట్లాంటి బస్సులు ఏవైతే డీలక్స్ బస్సు, అల్ట్రా డీలక్స్, వెన్నెల, అమరావతి, ఇంద్ర, గరుడ ఇట్లా అన్ని బస్సులు ఉన్నాయి. కానీ వీటిలో ఎక్కనిస్తారా? మహిళలకు ఉండే ప్రధానమైనటువంటి డౌట్ అనొచ్చు. లేకపోతే ఖచ్చితంగా వీటిని అయితే దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు. దాంట్లో ఎక్కినా కూడా వాళ్ళు ఛార్జెస్ ఖచ్చితంగా పే చేయాల్సి వస్తుంది. సో ఇటువంటి ఆంక్షలు అంటే అరాకొరగా హామీలను అమలు చేయడము, తర్వాత మహిళల్ని మోసం చేయడం. ఈ ఉచిత బస్సే కాదు, ఇంకా అనేక హామీలు మనం చూసాము. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ 1 సిలిండర్ రాని కుటుంబాలు చాలా ఉన్నాయి. వచ్చినా కూడా కొంతమందికి 1 లేదా 2. సో ఇట్లాగా తల్లికి వందనం కూడా దాదాపుగా లాస్ట్ ఇయర్ ఎగరగొట్టేశారు. లాస్ట్ ఇయర్ ఇవ్వకపోవడం వల్ల ఒక్కొక్క స్టూడెంట్ 30,000 నష్టపోయారు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్తో కలిపితే. సో ఆ తల్లికి వందనం కూడా అరాకొరా. ఇప్పుడు పడిన వాళ్ళకు కూడా చాలా మంది మాకు 9,000 పడ్డాయి, 8,000 పడ్డాయి అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో తల్లికి వందనం, ఇట్లా ఆడబిడ్డ నిధి ఇంతవరకు దాని గురించి కూడా స్పష్టత లేదు. తర్వాత మన జగన్ అన్న ప్రభుత్వంలో మహిళలకు ఎన్నో పథకాలు, వైఎస్ఆర్ చేయూత అయితేనేమి, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, వడ్డీ లేని రుణాలు, అట్లాగే కాపు నేస్తం, ఇట్లా అనేక పథకాలను మనం అమలు చేయడం చూసాం. కానీ ఇప్పుడు ఆ పథకాలన్నీ కూడా తుంగలోకి తొక్కి వాళ్ళు ఇస్తామన్న హామీలను కూడా అరాకొరగా చేస్తూ మహిళలకు అన్యాయం చేశారు, మోసం చేశారనేది మనకి స్పష్టంగా అర్థమవుతోంది. అట్లాగే చాలామంది స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాలేదు. దానివల్ల కాలేజెస్లో వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడం, పై చదువులకు వాళ్ళు అప్లై చేసుకోవాలంటే కూడా కోర్సెస్లో ఎవరు జాయిన్ చేసుకోకపోవడం ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం. సో ఇట్లా అనేక విధాలుగా హామీలను అమలు చేయకపోవడం కూటమి ప్రభుత్వం మహిళలకు చేస్తున్నటువంటి అన్యాయాలు మనం ఈ 14 నెలల్లో చూస్తూనే ఉన్నాం.